మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ సిబిఎస్ఈలో చదవాలన్న అయితే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూ నీడ్ టు అప్లోడ్ యువర్ మార్క్స్ బికాస్ వీళ్ళందరివి బోర్డులో ఉంటాయి, మీకు ఉండవు కదా. సో మీవి కూడా ఖచ్చితంగా మార్క్స్ కన్వర్ట్ చేసి వాళ్ళు యాడ్ చేస్తారు. ఈజీగా బిలో 20,000 బిలో 15,000 ర్యాంక్ కూడా వస్తుంది. చీట్ కోడ్స్ వర్కౌట్ అవ్వవు. సిబిఎస్ఈ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే బోర్డుకి వాళ్ళు టైం ఇస్తారు, మీరే బోర్డుకి మార్క్స్ అప్లోడ్ చేయాలి. సిబిఎస్ఈ ఉన్నారా ఎవరైనా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు? మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ సిబిఎస్ఈలో చదవాలన్న అయితే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. వాళ్ళు నేను ఎలాగో యూట్యూబ్లో చెప్తా ఉంటాను, ఫాలో అవ్వు. యూ నీడ్ టు అప్లోడ్ యువర్ మార్క్స్ బికాస్ వీళ్ళందరివి బోర్డులో ఉంటాయి, మీకు ఉండవు కదా. సో మీవి కూడా ఖచ్చితంగా మార్క్స్ కన్వర్ట్ చేసి వాళ్ళు యాడ్ చేస్తారు. సో మీకైనా మార్క్స్ యాడ్ ఇవ్వాలి, బట్ యూ నీడ్ టు అప్లోడ్. అది గుర్తుపెట్టుకో, అది తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత వస్తుంది. సో జాగ్రత్తగా చదువుకోండి. ఐబీ అయిపోయింది, ఇంకా మన చేతిలో లేదు, అది ఎన్నో కొన్ని యాడ్ అవుతాయి. ఎబ్సెట్లో సగానికి సగం మార్కులు చాలు, మీకు 20,000 ర్యాంక్ ఆరాంగా వస్తుంది. అంటే 160కి ఎన్ని తెచ్చుకోవాలి నువ్వు? చాలు, ఇంకేం అక్కర్లేదు. ప్రతి మ్యాథ్స్లో సగం మార్కులు, ఫిజిక్స్లో సగం మార్కులు, కెమిస్ట్రీలో సగం మార్కులు తెచ్చుకున్నా కూడా నీకు ఈజీగా బిలో 20,000 బిలో 15,000 ర్యాంక్ కూడా వస్తుంది. నీ ఐపీ చాలా బాగుంటాయి, ఐపీలో 24 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకో, నువ్వు బిలో 10,000 కూడా వెళ్ళిపోతావు. సో సగం సగం చదవడానికి అంటే ప్రతి సిలబస్లోనూ సగం చాప్టర్లు చదువుకున్నా చాలు. అండ్ ఇందాక వాళ్ళకి చెప్తున్నాను, ఎబ్సెట్ అమ్మ జేఈ లాగా నీట్ లాగా కాదు. జేఈ ప్రిపరేషన్కి ఒక్కొక్క క్వశ్చన్ 3-4 చాప్టర్లు చుట్టుకుని వెళ్తుంది. నువ్వు 4-5 చాప్టర్లు ఉంటేనే కానీ నీకు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయలేవు. కానీ ఎబ్సెట్లో అలా కాదు, ఒక క్వశ్చన్ ఒక చాప్టర్ నుంచి వచ్చిందంటే ఆ చాప్టర్లో ఉన్న ఫార్ములా మీద వస్తుంది. సో నువ్వు వేరే చాప్టర్లు ఆప్షన్లో పెట్టుకుని వదిలేసినట్టు. అందరికీ కేపబిలిటీ ఉండకపోవచ్చు, టైం లేదు. సో నువ్వు సగానికి సగం చాప్టర్లు చదువుకుని వెళ్ళినా ఆ సగము పర్ఫెక్ట్గా చదువుకుని వెళ్ళు, సో దట్ నీకు హాఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ చాయిస్. ఫిజిక్స్లో 4-5 చాప్టర్లు వదిలేసినా పర్లా, పోతే 4-5 మార్కులు పోతాయి, మిగతా స్ట్రాంగ్గా చదువుకుని వెళ్ళు. మ్యాథ్స్లో కూడా 80 మార్క్స్ కాబట్టి మినిమం 40 to 50 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? అండ్ చీట్ కోడ్స్ పనిచేస్తాయా ఎబ్సెట్లో? ఐపీఈలో చీట్ కోడ్స్ వాడారా? నేను చెప్పిన చీట్ కోడ్స్ వీడియో చూడలేదా? చూడలా? చూస్తే బాగుండేది, చూడకపోయినా పర్లేదు, ఇంకా అయిపోయింది. ఎబ్సెట్లో చీట్ కోడ్స్ అసలు మనం ఫస్ట్ వెతికేదే అది చీట్ కోడ్స్ వీడియో. నా చీట్ కోడ్స్ వీడియో ఇట్స్ నియర్లీ 1 మిలియన్కి వెళ్ళిపోయింది. అసలు నేను ఎందుకు చేశాను, బట్ చీట్ కోడ్స్ వర్కౌట్ అవ్వవు. కాకపోతే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ముందు నువ్వు చేయాల్సినవి చేసేసిన తర్వాత నీ ఇష్టం పెట్టుకో, ఇంకెన్ని కావాలంటే అన్ని సి పెట్టుకుని వెళ్ళు, నీకు ఏ నచ్చితే ఏ పెట్టుకెళ్ళు. కొంత 1-2 యాడ్ అవ్వకపోవు. ఎనీవే, సో థ్యాంక్ యూ సో మచ్.